వెళ్తే ఆఖర్లో వచ్చే చో ద యాత్ అనే 3 అక్షరాలకి రుద్రుడు, బ్రహ్మ, విష్ణువు అధిదేవతలు. ఇలా ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క మహాశక్తి. అందుకే చూడండి, గాయత్రి మంత్రం తీవ్రంగా చేసిన మహనీయుల్ని చూస్తే మీరు ఎంత పెద్ద వయస్సు వచ్చినా ఉత్సాహంగా అద్భుతమైన జ్ఞానశక్తితో చూడగానే పాదాక్రాంతం చేసుకునే ముఖవర్చస్సుతో ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని విశేషాలు. ఒక్క మాటలో చెప్పాలంటే, గాయత్రి ఛాయలో కూర్చున్న మనిషి కల్పవృక్షపు ఛాయలో బ్రహ్మాస్త్రాన్ని, పరశువేదిని, కామధేనువుని పక్కన పెట్టుకుని కూర్చున్నట్టే అని పెద్దవాళ్ళు చెప్పారు. అది ఆ మంత్రానికి ఉన్న శక్తి. మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏమిటంటే, ఇంతటి మహామంత్రాన్ని కార్ రివర్స్ టోన్ లాగా, కాలింగ్ బెల్ సౌండ్ లాగా, ఫోన్ రింగ్ టోన్ లాగా పెట్టి అవమానించకూడదు. బ్రహ్మశ్రీ సాంవేదం వారి వంటి మహనీయులు ఎంతో మంది ప్రవచనాల్లో అస్తమాను చెప్తూనే ఉంటారు. అయినా సరే మనం ఏదో పుణ్యం వచ్చేస్తుంది అనుకుని అలాంటి పాప పనులు చేస్తూ ఉంటాం. అది చెయ్యకండి. అలాగే పాటల కింద పాడకూడదు. స్వరంతో చదవాల్సిన మంత్రం అది. శ్రీమాత్రే